జన ఔషధి కేంద్రాలు మనకి చాలా చోట్ల కనబడుతాయి. ఇప్పుడు మెడికల్ షాపులతో పాటు అవి కూడా కనబడుతుంది, లేదా రెండు కలిపి మందులు అమ్మేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీకి సంబంధించినటువంటి ₹1000 విలువ చేసేటటువంటి మందుని ₹200కే ఆ కంపెనీకి సంబంధించి ఆ పేరు వాడకుండా ఇచ్చేటటువంటిది. ఈ జన ఔషధి కేంద్రాలకు సంబంధించి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో నిర్ణయం తీసుకుంటే ఆయన దిగిపోయిన తర్వాత అమల్లోకి వచ్చింది. అది కాంగ్రెస్ టైంలోనే అమల్లోకి వచ్చింది. 2008 తర్వాత అమల్లోకి వస్తే అప్పట్లో వచ్చేటప్పటికి దాదాపుగా ఒక 80 నుంచి 100 షాపులు అయితే 2014 నుంచి ఇప్పుడు 10,200 దుకాణాలు నడుస్తున్నాయి. కాకపోతే ఆ రోజున ఉన్నటువంటిదే కదా అసలు క్వాలిటీ క్రమంగా తగ్గిపోతా ఉంది. కంపెనీలు ఇస్తున్నటువంటిది బ్రాండ్ పరంగా బ్రాండెడ్ వాటికి ఉన్నటువంటి వాల్యూ తగ్గుతోంది. పేరుకి జన ఔషధి కేంద్రాలు అయితే విపరీతంగా వచ్చినాయి, కానీ వాటిలో దొరుకుతున్న మందులు అయితే వీటితో పోటీ పడగలిగే పరిస్థితుల్లో లేవు. అందుకనినే లేకపోతే కనుక ₹1000 విలువ చేసేటువంటిది ₹100కి వస్తుందంటే ఎవడొద్దనుకుంటాడు. కానీ అట్లాగా పట్టించుకోవట్లేదు జనం, అంటే దాని క్వాలిటీ డౌన్ అవుతుంది. మోడీ సర్కార్ ఆలోచించుకుని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది.